హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక నిషి సూర్య మనసులో మాధురి ఏదో మర్డర్ కేసులో ఇరుక్కుందని, ఇంకా లవ్ అఫేర్ కూడా ఉందని అనుమానం రేకెత్తించడంతో కిందికి వచ్చి నానా గొడవ చేస్తూ ఉంటాడు సూర్య. మాధురిని పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటాడు. ఇక అందరూ తనేది తప్పు చేయలేదని, మాధురి చాలా మంచమ్మాయి అని అంటూ ఉండడంతో సూర్య ఇలా అంటుంటాడు, నేను మాధురిని పెళ్లి చేసుకోవాలి అంటే తను ఏ తప్పు చెయ్యలేదని సాక్ష్యాధారాలతో నాకు నిరూపించాలి అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక కమలాకర్ అయితే నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావట్లేదు సూర్య అని అనగానే, ఏం లేదు అంకుల్, టెస్ట్ చేయించమని అడుగుతున్నాను అని అనేస్తాడు సూర్య. టెస్ట్ చేయించి రిపోర్ట్స్లో మాధురి తప్పు ఏది లేదని తేలితే నేను మాధురిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని సూర్య అంటుండగా ధాత్రి కోపంతో పిడికిలి బిగిస్తుంది. సూర్య మాటలకి కౌశికి, సుధాకర్, వైజయంతి, కేదార్, యువరాజ్ అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక ధాత్రి సూర్య మీదికి రాబోతూ ఉండగా కేదార్ వచ్చి సూర్య కాళ్ళని పట్టుకుంటాడు. సూర్య కాలర్ని పట్టుకొని, ఏమంటున్నావురా, ఇది ఎవరిల్లు అనుకుంటున్నావు, నా చెల్లినే నా ఇంట్లోనే ఇన్ని మాటలు అంటావా అని సూర్యని కొట్టబోతూ ఉంటాడు కేదార్. ఇక అందరూ కలిసి కేదార్ నుండి సూర్యని దూరం చేస్తారు. ఇక యువరాజ్ సూర్యని ఇలా అంటుంటాడు, వాడు అన్నాడని కాదు కానీ నిజంగా నీకు దెబ్బలు పడాలి అనిపిస్తుంది. నాకు కూడా నా చెల్లినే అంతలా అవమానిస్తావా, మర్యాదగా నా చెల్లికి సారీ చెప్పు అని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు. ఇక కౌశికి పెద్ద పెద్ద చదువులు చదవడం కాదు, కాస్త మేనర్స్ కూడా ఉండాలి అని తిడుతూ ఉండగా సుధాకర్ కూడా సూర్యాని మాటలు అంటూ ఉంటాడు. ఇక తప్పు చేసింది మీ అమ్మ అయితే నన్ను సారీ చెప్పమంటున్నారేంటి మీరందరూ కలిసి అని అంటూ ఉంటారు. కానీ సూర్యకి తను చేసిన తప్పేంటో అర్థం కాదు. ఇక అందరూ కలిసి సూర్యని కొట్టిస్తారేమో అన్న భయంతో కమిషనర్ సత్యప్రసాద్ ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా యువరాజ్ సూర్యపైకి వస్తూ ఉంటాడు. ఇక యువరాజ్ని పక్కకి నెట్టేసి సత్యప్రసాదే వచ్చి సూర్యాని లాగిపెట్టి చెంప మీద నుండి ఒక్కటి కొడతాడు. దాంతో సూర్య కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా, వజ్రపాటి కుటుంబం అంటే ఎలా ఉంటుందో నీకు తెలుసా, ఆ ఇంటి అమ్మాయి తప్పు చేసింది అంటున్నావా, మర్యాదగా వెళ్ళి మాధురికి సారీ చెప్పు అని అంటూ ఉండగా ఇక మాధురికి సారీ చెప్పేస్తాడు సూర్య. ఇక బాధగా మాధురి ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. ఇక సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు కమిషనర్ సత్యప్రసాద్ని, ఇక ప్రతిసారి అనుమానం కలిగినప్పుడల్లా మేము ఏదో ఒకటి సర్ది చెప్పలేంరా, నలుగురు అంటున్న మాటలు నిజమా కాదా అని తెలియకుండా నీ కొడుకు నా బిడ్డపై అనుమానపడ్డాడు, ఈ పెళ్ళి ఇక్కడితో ఆపేద్దాం అని సుధాకర్ అంటుండగా ధాత్రి కేదార్లు సంతోషపడుతూ ఉంటారు. నిషి కూడా సంతోషపడుతూ ఉండగా వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, మనం నిజం చెప్పకుండా దాచడం కూడా తప్పే కదా, బాబుది ఒక్కడిదే తప్పు లేదు కదా, తర్వాత ఆలోచించుకొని చెప్దాం అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇంత హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం ఎందుకురా అని సత్యప్రసాద్ కూడా అంటూ ఉంటాడు. ఇక సుధాకర్ సరే కానీ ఇప్పుడు షాపింగ్ ఏదీ లేదు అని అంటుండడంతో సరే నా కొడుకు తరపున అందరికీ సారీ చెప్తున్నాను అని అంటూ ఇక కొడుకు భార్యని తీసుకొని సత్యప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మాధురి ఏడుస్తూ ఉండగా ధాత్రి కేదార్లు ఓదారుస్తూ ఉంటారు. నాకు నిజంగా ఆ సూర్యాన్ని పెళ్లి చేసుకోవాలని లేదు వదిన, వాడి ప్రవర్తన కరెక్ట్గా లేదు, నాకు చాలా భయంగా ఉంది అని మాధురి ఏడుస్తూ ఉండగా, నువ్వు అనుకుంటే నీ పెళ్లి జరుగుతుంది కానీ ఎవరో అనుకున్నారని నీ పెళ్లి జరగదమ్మా అని ధాత్రి కేదార్లు అంటూ ఉంటారు. లేదు అమ్మ చాలా పట్టుపట్టింది, ఎందుకో తెలియదు కానీ కసిలాగా పెంచేసుకుంది, ఈ పెళ్ళి జరగాలని పట్టుపడుతుంది, కాబట్టి తను ఈ పెళ్ళి జరిగే వరకు కూడా ఆగదు వదినా అని అంటూ ఉండగా కేదార్, మా ఇద్దరిపైన నీకు నమ్మకం ఉంది కదమ్మా, నీకు నచ్చితేనే ఈ పెళ్ళి జరుగుతుంది, లేదంటే లేదు అంతే అని ధాత్రి కేదార్లు ధైర్యం ఇస్తూ ఉంటారు మాధురికి. ఇక మాధురి నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని, రక్తం పంచుకొని పుట్టకపోయినా మీరిద్దరూ నాకు తోడుగా ఉంటున్నారు అని హ్యాపీగా అంటూ ఉంటుంది.
మాధురి వాళ్ళిద్దరితో వచ్చే జన్మలోనైనా నీ సొంత చెల్లిగా పుట్టాలి అనుకుంటున్నాను అని మాధురి అంటుండగా, వచ్చే జన్మ వరకు అవసరం లేదమ్మా, ఈ జన్మలో నీకేం కష్టం కలిగినా నువ్వు నాకు చెప్పడం మాత్రం మర్చిపోకు, అది చాలు అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక నిషి వైజయంతి మనసులో ధాత్రి పైన అనుమానం రేకెత్తేచేలా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నాకు కావాలని ఇదంతా ధాత్రి చేసినట్టు అనిపిస్తుంది అని నిషి అంటూ ఉండగా, ఇక అవునమ్మి, ఇది గనక వాళ్ళు చెయ్యాలి, నేను పెళ్ళి అయ్యే వరకు ఊరుకోను, తర్వాత వాళ్ళని ఇంట్లో నుండి గెంటేస్తాను అని వైజయంతి అంటూ ఉండగా, బూచి మధ్యలోకి వచ్చి, నాకు తెలిసి వాళ్ళు ఇటువంటి పనులు చేయరు, ఇటువంటి దిక్కుమల్ల పనులు చేసేది మన గ్యాంగే కదా అని అంటుండగా, ఆ లేడీస్ ముగ్గురు కలిసి బూచుని చితక కొట్టేస్తూ ఉంటారు. ఇక అమ్మ, ఇలా కొట్టేశారేంటి వీళ్ళు అని అనుకుంటూ ఉంటాడు బూచి. ఇక కౌశికి షర్మిలా ఠాగూర్ని ఇంటర్వ్యూ చేయడానికి రెడీ అయి బయలుదేరుతుండగా వైజయంతి నిషితో ఇలా అంటుంటుంది, నువ్వు వెళ్ళి కౌశికితో మాట్లాడమ్మి అని అంటుండగా, వదిన మీతో కాస్త మాట్లాడాలి అని అంటూ ఉంటుంది నిషి. ఇక నిషి, ధాత్రి, కేదార్ టైం అవుతుంది రండి అని అరుస్తూ, చెప్పు నిషి అని అడుగుతూ ఉంటుంది. ఇక నిషి ఇలా అనేస్తుంది, మీరు షర్మిలా ఠాగూర్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నారు కదా, మీతో పాటు మేము కూడా వస్తాం అని అనేస్తుంది నిషి. ఇక లేదు పిన్ని, అక్కడికి ముగ్గురికి మాత్రమే అలో ఇచ్చారు మేడం అని కౌశికి అంటూ ఉండగా, ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, నీతో పాటు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళమ్మి అని వైజయంతి అంటుండగా, లేదు పిన్ని, ఆల్రెడీ నిన్న ధాత్రి కేదార్లు అడిగారు, అందుకనే నా టీంని వద్దని కూడా చెప్పి కెమెరామ్యాన్గా కేదార్ని, కో డైరెక్టర్గా ధాత్రిని తీసుకెళ్తున్నాను, ఇక ఇప్పుడు వీలు పడదు అని కౌశికి అనేస్తుంది. అదేంటి వదిన, మమ్మల్ని కాదని వాళ్ళని మీరు తీసుకెళ్లడం ఎలా, అది కుదరని పని, మేమే వస్తాం అని నిషి మొండిగా మాట్లాడుతూ ఉండగా, ప్రతిసారి నాతో గొడవ పెట్టుకోవాలని ట్రై చేయకు, ఇది కుదరని పని, పైగా మీకు కెమెరాస్ హ్యాండిల్ చేయడం కూడా రాదు అని కౌశికి అంటుండగా, నేర్చుకుంటాం వదిన, అలా అని మమ్మల్ని కాదని వేరే వాళ్ళని మీరు తీసుకెళ్ళకూడదు అని నిషి అంటూ ఉండగా, ఇక వైజయంతి ధాత్రి కేదార్ల దగ్గరికి వెళ్ళి, ఈసారి మీరు ఊరుకోండి, నిషి వాళ్ళు వెళ్తారు అని వైజయంతి అంటుండగా, అంతే పట్టుదలగా ధాత్రి, మేము నిన్నటి నుండే ఆ మేడంని కలవడానికి చాలా ట్రై చేస్తున్నాం, చాలా ఆశపడ్డాం, కావాలంటే వచ్చేసారి నిషి వాళ్ళని తీసుకెళ్ళమని నేను వదినగా చెప్తాను అని ధాత్రి అంటుండగా, నీ బోర్డు రికమెండేషన్ మాకేమీ అవసరం లేదు అని నిషి అనేస్తుంది. ఇక కౌశికి తన నిర్ణయాన్ని తెగేసి చెప్పేస్తుంది, ఈసారి ఇది కుదరని పని, కేదార్ తొందరగా పద, 5 minutesలో మనం బయలుదేరాలి అని తన నిర్ణయం చెప్పేసి కౌశికి అక్కడి నుండి బయలుదేరిపోతుంది. ఇక వైజయంతి నిషి కాచి బూచి టెన్షన్ పడుతూ ఉండగా, ఒక్కసారి విషయం చెప్పు దివ్యాంకకి అని వైజయంతి అనడంతో, ఇక నిషి దివ్యాంకకి కాల్ చేస్తుంది, మీరు కూడా ఆ బెటాలియన్తో వెళ్ళొచ్చు కదా అని అంటుండగా, ధాత్రి కేదార్లు వెళ్తున్నారు అని నిషి చెప్పేస్తుంది. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అని అంటూ, పోనీ నాకు అవసరం లేదు కానీ 50 లక్షలు కాదు, 1 కోటి రూపాయలైనా నేను ఖర్చు పెడతాను, ఆ ఇంటర్వ్యూ వీడియో నాకు కావాలి, ఆ ఇంటర్వ్యూ వీడియో నా ఛానల్ కన్నా ముందు కౌశికి ఛానల్లో పడడానికి నేను ఒప్పుకోను అని అంటుండగా, అలాగే మేము ఎలాగైనా తీసుకొస్తాం అని నిషి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. సరే అని కాల్ కట్ చేస్తుంది దివ్యాంక. ఇప్పుడు ఎలా వెళ్తావు అని వైజయంతి అడుగుతుండగా, ఇక మీరు ఎలాగైనా వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టించండి, మేము డిక్కీలోకి దూరిపోతాం అని నిషి అంటుంటుంది. అలాగే నమ్మి అని అంటూ ధాత్రి కేదార్ కౌశికి బయలుదేరుతుండగా, ఇక కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి అమ్మి కౌశికి అని పిలుస్తుంది. ఏంటి పిన్ని అని అడుగుతూ ఉండగా, ఇక ఏదో చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ అన్నావు కదా, అందుకనే దిష్టి తీద్దామని వెళ్ళిన వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అని అంటుండగా, అలాగే అంటుంది కౌశికి. ఇదే ఛాన్స్ అనుకొని నిషి కాచిబూచీలు వెళ్ళి డిక్కీలో కూర్చొని
డిక్కీ క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇక వైజయంతి ప్రవర్తనకి దాత్రికి అనుమానం వస్తూనే ఉంటుంది. అలా తను దిష్టి తిప్పుతూ ఉండగా కారులో ఏదో డోర్ సౌండ్ అవ్వడంతో దాత్రి వెనక్కి తిరుగుతుంది. ఇక అది గమనించిన వైజయంతి టపెల్మని కొబ్బరికాయని కింద కొట్టేస్తుంది. ఏంటమ్మి అలా ఎందుకు చూస్తున్నావు అని వైజయంతి అడుగుతుండగా ఏదో సౌండ్ వినిపించింది అత్తయ్య గారు అని దాత్రి అంటూ ఉంటుంది. కొబ్బరికాయ పగలగొట్టాను కదా, అదే సౌండ్ అనుకుంటా, వెళ్ళిరండి అని అంటూ ఉంటుంది. ఇక అలాగే అంటూ వాళ్ళు ముగ్గురు బయలుదేరుతారు. ఇక దాత్రి మనసులో ఎలాగైనా ఆ ఫైల్ని కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక పోలీస్ అకాడమీ రానే వచ్చేస్తుంది. ఇక పోలీసులు చెకప్ కోసం అక్కడే కార్ ఆపేస్తారు. లోపల బూచి భయపడుతూ ఇక ఇది చాలా డేంజరస్గా ఉంది, ఇక్కడే దిగిపోదాం నిషి అని అంటూ ఉండగా నువ్వేం జరిగినా అరవకు అన్నయ్య, అన్నీ నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. నిషి ఎందుకు నేను అరుస్తాను అని ఏమీ తెలియనట్టు బూచి అడుగుతుండగా నీకే కాసేపట్లో తెలుస్తుంది అని అంటూ ఉంటుంది నిషి. ఇక ఆ పోలీసులతో మేము డి ఛానల్ నుంచి వచ్చామని, ఇంటర్వ్యూ కోసం షర్మిల మేడం పర్మిషన్ ఇచ్చారని చెప్పేస్తుంది కౌశికి. వాళ్ళిద్దరు ఎవరు అని అడుగుతుండగా కెమెరామెన్ కేదార్, కో డైరెక్టర్ జగదాత్రి అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక అలాగే అని అంటూ వెనకాల చెక్ చేయాలి అని అంటుండగా కేదార్కి సైగ చేస్తుంది కౌశికి. ఇక వెళ్ళి డిక్కీ ఓపెన్ చేయబోతుండగా ఇంకొక అతను వచ్చి మేడం తొందరగా పంపించమంటున్నారు అనగానే చెక్ చెయ్యకుండానే వాళ్ళు లోపలికి పంపించబోతూ ఉంటారు. కేదార్ కారెక్కి కూర్చుంటాడు. డిక్కీ మాత్రం ఓపెన్ చేయరు. కాస్త డిక్కీ ఓపెన్ చేయగానే నిషి కాచి చెయ్యిని డిక్కీ మొత్తం క్లోజ్ అవ్వకుండా ఆ చెయ్యి అడ్డం పెట్టేస్తుంది. కేదార్ ఫోర్స్గా డిక్కీ డోర్ని క్లోజ్ చేసేసరికి పాపం కాచికి చాలా నొప్పేస్తుంది. కానీ సౌండ్ చేయకూడదని తన చేతిని నోట్లో పెట్టుకొని తానే కొరుకుతూ ఉంటాడు. ఇక నిషి కాచి బూచి ఏదైనా ప్రమాదంలో పడనున్నారా? దాత్రి కేదార్లు కాపాడగలరా? ఇక షర్మిల ఠాగూర్కి ఎదురు వెళ్ళగలరా? దాత్రి మీనన్ ఫైల్ని చేజెక్కించుకొని కావ్య నిర్దోషి అని నిరూపించగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.